రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుంటే బీజేపీ నాయకులు ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో బీజేపీ రాజకీయ విమర్శలు చేయడం కంటే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను గుర్తించాలన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డు రాకుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే కోవకు చెందిన పార్టీలని ఆరోపించారు. మరిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బాలకిషన్ గారు, వార్డు సభ్యులు లక్ష్మణ్ గారు, ముదిరాజ్ సంఘ మండల నాయకులు మల్లేశం గారు, లక్ష్మీరాజన్ గారు, లక్ష్మీ నర్సయ్య గారు, గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు, అదేవిధంగా చాలా మంది యువ మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రధానంగా మా గ్రామం మరిపేడులో జరుగుతున్నటువంటి చెరువుకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఓవైపు సంక్షేమం, మరొక అభివృద్ధి, రెండు కళ్ళలాగా అభివృద్ధి పథంలో వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాట చెప్పడం జరుగుతుంది. వారికి స్వాగతం తెలియజేస్తూ వీరి రాకతో ఆ గ్రామంలో, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పాటు ఓ సామాజిక సేవలు వార్డు సభ్యులుగా, ఉప సర్పంచులుగా, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు ఉన్నటువంటి వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా ఓ చక్కటి అవకాశం వీరికి రావడం, వీరి ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఓ చక్కటి అవకాశం ఏర్పడిందన్నమాట ఈ సందర్భం చెప్తూ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం బట్టగాల్చి మీది వేయడము, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నప్పటికీ బదనాం చేసేటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరవేసే క్రమంలో సక్సెస్ఫుల్ గా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ విధంగా నూతనంగా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని విశ్వసించి వస్తున్నటువంటి వారికి స్వాగతం చెప్పేటువంటి సందర్భాన్ని ఈ ప్రయత్నం చేస్తూ, ఓవైపున గత 10 ఏళ్లలో తెలంగాణలో బారాస పరిపాలించింది, గత 12 ఏళ్లుగా కేంద్రంలో భాజపా పరిపాలిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పేదలకు గుర్తింపు కార్డుగా ఉన్నటువంటి రేషన్ కార్డును ఇవ్వలేకపోయిన సందర్భంలో బారాస ప్రభుత్వం ఉన్నప్పుడు భాజపా ప్రశ్నించలేదు, పేదలకు ఎందుకు రేషన్ కార్డు ఇస్తారు.